మీరంతా గర్ల్స్ గుడ్ బాయ్స్. అయితే ఈ చీమిడి వచ్చినప్పుడు ఆ చీమిడిని ఎలా తీసేయాలి అనేది నాకకుండా చూడు, ముక్కుని ఇలా ఒక చేత్తో ముయ్యాలి. ఈ ఏరు ఉంటుంది కదా, ఇలా పెట్టి అనగానే ఈ ముక్కులో చీమిడి వచ్చేస్తుంది. మనుషులమే కదా, మనకు అన్నీ వస్తాయి రోగాలు. అలాగే ఈ ముక్కులోకి రావాలిగా, ఈ ఏరుని ఇలా పట్టుకొని ఇక్కడ పట్టుకొని అంటే ఈ ముక్కులోకి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? గుడ్డలు పెట్టుకోవాలా, కడుక్కోవాలి, చేతిని కడుక్కోవాలి. అదే మా దగ్గర కచ్చి ముందు అని చెప్పి ఇలా తుడుచుకుని ఇలా పెట్టుకుంటారా, అది బ్యాక్టీరియా వస్తుంది. కాబట్టి చేతులు కడుక్కుని చీమిడి చీదినాక చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు తుడుచుకోండి కచ్చితో ముక్కుని దాన్ని కడుక్కుని. అంతేగాని ఇంకా చీదేది. ఒక్కోసారి చీదేటప్పుడు రక్తం కారుతుంది. ఆ కారినప్పుడు ఎండాకాలం ఎక్కువగా ముక్కు బెదిరింది వేడి చేసి అంటారు. ఆ కారుతుంది అన్నప్పుడు ఏం చేయాలి? చక్కగా ఇలా ఊసేయాలి. ఊసేసి ఏం చేయాలి? నోట్తో గాలి తీసుకోవాలి. నోట్తో గాలి తీసుకోకుండా ఇక్కడ మూసుకున్నాం అనుకో చచ్చిపోతాం. అందుకని ఇంట్లో ఇలా పట్టుకొని నోట్లో గాలి తీసుకోవాలి. గాలి తీసుకుని ఒక 5 నిమిషాలు ఇలా వంచాలి ఇట్లా పట్టుకుని. అప్పుడు ఆగిపోవాలి రక్తం. ఆగిపోలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఈ రక్తం కారే ముందు మన గొంతులో కూడా వస్తుంది రక్తం. దాన్ని మింగేయాలా? మింగకూడదు. రక్తము గడ్డగట్టింది అక్కడ గొంతులోకి వచ్చినప్పుడు మూసేయాలి. అర్థమైందా? అది పరిస్థితి.